ZB9 న్యూస్ కి స్వాగతం. రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించడంతో రామగుండం నియోజకవర్గంలో దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ లాగా పండుగ సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్ లో మంగళవారం రోజు జరిగిన మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో రామగుండంలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్త విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో 2 సంవత్సరాలుగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కళ సాకారమైంది. తద్వారా పారిశ్రామిక ప్రాంతంలో అర్హత కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోదావరిఖని పట్టణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, దీటి బాలరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామగుండం పట్టణానికి ఒక దసరా, ఒక రంజాన్, ఒక క్రిస్మస్ పండుగ లాంటిది. కులమతాలకు ఖచ్చితంగా రామగుండం దీపో రోజు జెన్కో 1971 పి నరసింహరావు ప్రారంభించారు. మన జిల్లాలో పుట్టిన పి నరసింహరావు ఆ రోజు మనకి పవర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం వాస్తవ్యుడు ఈరోజు మళ్ళీ దీపో రోజు పునఃప్రారంభానికి ఆయన చేసిన కృషి మరవలేనిది. ఈ రామగుండం పట్టణం మరో అంతర్గంలో మారే అవకాశం ఉండే. రాజ్ ఠాకూర్ గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు నిరంతరం కూడా రామగుండంలో బీ థర్మల్ ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి పట్టుబట్టి ఈరోజు క్యాబినెట్లో ఆమోదం చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు, మన ప్రియతమ నాయకులు అందరూ, ఐటీ మినిస్టర్ గౌరవ పెద్దలు శ్రీధర్ బాబు గారు, తర్వాత జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అట్లాగే రాష్ట్ర మంత్రివర్గం కూడా మరి రామగుండం పట్టణ తెలియజేస్తాను. తప్పకుండా ఈ రామగుండం పట్టణం మహర్దశగా మారబోతుంది. మనం చూస్తూ ఉన్నాం. గెలిచిన 2 సంవత్సరాలనే దాదాపు 900 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ రామగుండం పట్టణాన్ని ఇక్కడ కార్మిక నాయకులు అందరూ రావడం జరిగింది. వారందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా కని విని ఎరగని రీతిలో ఈ పవర్ ప్లాంట్ రావడం అందరికీ శుభోదయం. తప్పకుండా ఈ రామగుండం ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక హబ్గా, ఒక మెడికల్ హబ్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారబోతుంది. ప్రజలందరూ కూడా గత 10 సంవత్సరాలు కూడా ఏమీ అభివృద్ధి కానీ ప్రభుత్వం చేతగాని నాయకులు, చిన్న ఉన్న నాయకులు కూడా బాగా మాట్లాడుతాం. వాళ్ళందరికీ ఎలకు ఒకటే తెలియజేస్తున్నాం, మా ప్రయత్నం అభివృద్ధి మా ధ్యేయం తప్ప మీలాంటి చిల్లర మాటలు మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం కాదు. దయచేసి అందరూ కూడా ఈ రామగుండం పరిశ్రమ ప్రాంతాన్ని భారతదేశంలో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరు వచ్చింది. గత 10 సంవత్సరాల నుండి నిర్ణయం చేయడం జరిగింది. ఈ రోజు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గెలిచిన తర్వాత మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా మారబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. ఏదైతే కేబినెట్ మీటింగ్లో మరి 800 మెగావాట్లు రామగుండం శాంక్షన్ చేసినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి వర్యులు, దీన్ని పూర్తి స్థాయిలో సహకారం అందించిన శ్రీధర్ బాబు గారికి, ఎప్పుడు కూడా కళలో కూడా నా పవర్ ప్రాజెక్ట్ అనుకునే మా రాజ్ ఠాకూర్ అన్న గారికి, ఈ రామగుండం నిజ ప్రజలందరి తరఫున మరి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే ఆయన డ్రీమ్, మరి దమ్మున్న మగడ్రా బుజ్జ అంటే ఎవరంటే అది మక్కన్ సింగే. ఎందుకంటే 1 లక్ష ఓట్లతో గెలిచిన వ్యక్తిగా మరి ప్రజలు కూడా గెలిపించినందుకు నీకు ఆలయాలు అయితేంది, బిజినెస్ హబ్ అయితేంది, విద్యా కేంద్రం అయితేంది, వైద్య కేంద్రం అయితేంది, ఈ విధంగా ఒకటి చేసుకుంటూ ఈ రామగుండానికి మళ్ళీ ఏదైతే పొంతల వేడిన రామగుండాన్ని పునర్వైభవం తీసుకొచ్చినందుకు పూర్తి స్థాయిలో కష్టపడుతున్న రాజ్ ఠాకూర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఏదైతే ఈ పవర్ గురించి పూర్తి స్థాయిలో 800 మెగావాట్లు వచ్చిందనంటే ఇంతకుముందుకు మనకు 62.5 ఉండే ఏది రామగుండం థర్మల్ అక్కడ బిఫోర్ కాడ దాన్ని 800 మెగావాట్లు వేసినంటే రానున్న కాలంలో ప్రత్యేకంగా పరోక్షంగా మరి దాదాపుగా ఒక 25,000 మంది యువకులకు మరి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు చేసినందుకు రాజ్ ఠాకూర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు పాపం ఏం చేద్దాం, వాళ్ళకి ఏం దోస్తలేదు, వాళ్ళకు ఏదో వాళ్ళ ఉనికి కాపాడు కోసం ఓడు ధర్నాలని, ఓడు ఫేస్బుక్లని, ఓడు అది ముట్టడని ఇది ముట్టడని చేస్తారు. పాపం వాళ్ళ పప్పులు ఏం ముడతలు, వాళ్ళకి చేద్దామంటే ఏది లేదు. మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చేద్దాం అనుకుంటే అట్లా గిద్దేదంటే ఆల్రెడీ మాకని ముందే చేసి పెడతాడు. అటువంటి వ్యక్తిని ఆశీర్వదించినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ, మేము చెప్పాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బుద్ధి చెప్పాం, బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పి మేము మీడియా ద్వారా మీకు చెప్తున్నాము. మరొక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి,
మరి మా మార్గదర్శులు దిశ దశ ప్రీతం నాయకులు శ్రీధర్ బాబు గారికి ఈ యొక్క ముగ్గురిని కోఆర్డినేట్ చేసి ఈ రామగుండం ప్రజల మన్నలు పొంది మరి ఈ యొక్క పవర్ పాయింట్ శాంక్షన్ చేసిన మా డైనమిక్ లీడర్ రాజ్ ఠాకూర్కి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.